ఒక సినిమాకి కలెక్షన్స్ రావాలంటే కంటెంట్ ఉంటేనే పని అవుద్ది. సినిమాలో కంటెంట్ అయినా ఉండాలి, లేదా చూసే మనమైనా సాటిస్ఫై అవ్వాలి. అయితే ఈ షార్ట్ లో సరదాగా టాప్ 10 లో బడ్జెట్ తో రిలీజ్ అయ్యి జస్ట్ కంటెంట్ వల్లనే హిట్ అయిన మూవీస్ ఏంటో చూద్దామా? నెంబర్ 1 సినిమా చూపిస్తా మామ. ఈ మూవీకి బడ్జెట్ 2 కోట్లు పెట్టారంట. 12 కోట్ల దాకా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయిపోయిందిగా. నెంబర్ 2 ఈ నగరానికి ఏమైంది మూవీ. ఈ మూవీ కోసం 2.5 కోట్లు పెట్టారు. కలెక్షన్స్ 12.5 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. నెంబర్ 3 చెలో మూవీ. ఈ మూవీకి 5 కోట్ల దాకా పెట్టారంట. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. నెంబర్ 4 పెళ్లి చూపులు మూవీ. బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్స్ 20 కోట్లు. నెంబర్ 5 RX100. బడ్జెట్ 2 కోట్లు పెడితే ఈ మూవీ కోసం 40 కోట్ల దాకా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయిందిగా. నెంబర్ 6 బేబీ మూవీ. ఈ మూవీ కోసం 5.5 కోట్లు పెట్టారంట. బాక్స్ ఆఫీస్ దగ్గర 90 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది. నెంబర్ 7 ఉప్పెన మూవీ. ఈ మూవీ కోసం 6 కోట్లు పెడితే 120 కోట్ల దాకా కలెక్ట్ చేసిందిగా. నెంబర్ 8 ఫిదా మూవీ. ఈ మూవీకి 7 కోట్ల దాకా పెట్టారంట. బాక్స్ ఆఫీస్ దగ్గర 60 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది. నెంబర్ 9 భలే భలే మగాడి బోయ్. ఈ మూవీ కోసం 9 కోట్లు పెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర 80 కోట్లకు పైనే కలెక్ట్ చేసిందిగా. నెంబర్ 10 అర్జున్ రెడ్డి మూవీ. ఈ మూవీ కోసం 5 కోట్ల దాకా ఖర్చు పెట్టారంట. బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్లకు పైనే కలెక్ట్ చేసింది. ఈ అన్ని మూవీస్ లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్స్ చేసేయండి.